అన్న మాకు బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత మాకు భుజాలు అనేది డ్రాప్ అవుతున్నాయి, భుజాలు జారుతున్నాయి, దానికి టిప్ చెప్పండి అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇలా బ్లౌజ్ మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు హ్యాండ్ సైడ్ నుంచి ఇటు నెక్ సైడ్కి ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది స్టిచ్చింగ్ అనేది. అర్థమైంది కదా. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ భుజం పైన ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది అన్నట్టు. ఈ పట్టేసినట్టు ఉండే ఏంటంటే మనకు భుజాలు జారయిగా, భుజాలు జారకుండా మనకు భుజం పైన పట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇదొకటి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకు చంక కింద ఇక్కడ ప్రిల్స్ వస్తూ ఉంటాయి ఈ సైడ్లో. ఈ ప్రిల్స్ రాకుండా ఏంటంటే ఈ ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మనము కట్ చేసుకున్నామంటే ఇది కిందికి కొద్దిగా లాగి పట్టినట్టు ఉండి ఇక్కడ మనకు ప్రిల్స్ రాకుండా చంక కింద కూడా ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా మీకు పేపర్ కట్టింగ్స్ కూడా కావాలంటే కూడా మేము పేపర్ కట్టింగ్స్ చేసి కూడా మీకు కొరియర్ చేస్తామండి.